చూడండి, సింప్లిఫికేషన్ అని నెక్స్ట్ దీంట్లో టాపిక్. ఇంతకు ముందు క్యాలెండర్ చెప్పినాము, క్యాలెండర్ గురించి కూడా. మరి క్యాలెండర్ ఒకటి ఖచ్చితంగా ఎస్సే ఉంటుంది. ఇందులో సింప్లిఫికేషన్ వచ్చేసి ఇందులో బాడ్ మాస్ అనేది ఒకటి ఎక్స్ప్లెనేషన్. అంటే బి అంటే బ్రాకెట్, ఆ బ్రాకెట్ కూడా ఏమి అంటే ఒకటి ఫ్లవర్ బ్రాకెట్, నెక్స్ట్ క్లోజ్డ్ బ్రాకెట్, నెక్స్ట్ థర్డ్ వచ్చేసి ఓపెన్ బ్రాకెట్. ఇవి మూడు, ఓకేనా? ఫ్లవర్ బ్రాకెట్, క్లోజ్డ్ బ్రాకెట్, ఓపెన్ బ్రాకెట్. బట్ ఓ ఈస్ ఆఫ్ అని, ఆఫ్ అంటే ఇంటూ అని ఇక్కడ. డి అంటే డివిజన్ అని, డివైడెడ్ బై. ఎం అంటే మల్టిప్లికేషన్ అని, ఏ అంటే అడిషన్ అని, మరి ఎస్ అంటే సబ్ట్రాక్షన్ అని. మరి ఇక్కడ చూడండి, ఇందులో మరి విక్సామలం అంటే మీన్స్ ఏ మైనస్ బి, ఏ ప్లస్ బి, మరి అండ్ ఏ ప్లస్ బి ఇస్ టు ఏ మైనస్ బి, ఈ టైప్లో ఉంటాయి అన్నమాట. మరి అలాంటి ప్రాబ్లం చూడండి. 48 మైనస్ 12 ఇంటూ 3 ప్లస్ 9 డివైడెడ్ బై 12 మైనస్ 9 డివైడెడ్ బై 3. ఓకే, మరి దాన్ని 48 మైనస్ 12 ఇంటూ 3 ఫస్ట్ చేయాలి. 48 మైనస్ 12 చేయకూడదు. 48 మైనస్ 12 ఇంటూ 3, 12 ఇంటూ 3 ఈజ్ 36 ప్లస్ 9 అదే విధంగా రాస్తాం, డివైడెడ్ బై 12 మైనస్ 9 డివైడెడ్ బై 3 అంటే 9 3 3 జా 9, అంటే 12 మైనస్ 3 మరి ఈజ్ ఈక్వల్ టు 48 మైనస్ 36 లేక 48 ప్లస్ 9 ఎంత అవుతుంది? 57 minus 36 divided by 12 minus 3 is 21 divided by 9. 3 7 ja 3 3 ja is 7/3. అట్లా ఈ యొక్క బ్యాడ్మాన్ అనేది తీసుకొని బ్రాకెట్, మరి ఓ ఆఫ్, మరి డివిజను, మల్టిప్లికేషను, అడిషను, సబ్ట్రాక్షన్, వీటిని బేస్ చేసుకొని దీన్ని మనకి ఫస్ట్ ఏమొస్తుందో దాన్ని మనము క్లియర్ చేసుకుంటూ రావాలి. So next one, if 4/5 of an estate be worth 16,800 rupees, then what the value of 3/7 of the estate? మరి దాని యొక్క ఎస్టేట్ వర్త్ వచ్చేసి 16,800 రూపీస్ అన్నాడు. ఎప్పుడు 4/5 ఆఫ్ అన్ ఎస్టేట్ బి వర్త్ అన్నాడు అంటే అక్కడ తెలుదు, మనము ఎక్స్ అనుకుంటాం. లెట్ ద టోటల్ ఎస్టేట్ వాల్యూ బి ఎక్స్. 4/5 వచ్చేసి 16,800. మరి యాక్చువల్గా ఎస్టేట్ వాల్యూ ఎంత అనేది తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుంటాం. మరి 4/5 ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 16,800. మరి అంటే 4/5 ఇంటూ ఎక్స్ అని ఈజ్ ఈక్వల్ టు 16,800. మరి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 16,800 ఇంటూ 5/4 ఎంత అవుతుంది? మరి 4తో 4 4 జా 4 2 జా 8 zeros. 4,200 ఇంటూ 5 ఈజ్ 21,000. మరి యాక్చువల్గా ఎస్టేట్ వచ్చేసి 21,000. అందులో మరి ఏమన్నాడు? 3/7 ఆఫ్ ది ఎస్టేట్, 3/7 ఆఫ్ ద ఎస్టేట్ అన్నాడు. అంటే దీనికి మళ్ళీ 3/7 మనం మల్టిప్లై చేసుకుంటే 3/7 ఇంటూ 21,000, 7 3 21, 3 zeros, 2 3 9, అంటే 9,000 ఉంది. ఎస్టేట్ వాల్యూ వచ్చేసి 9,000. ఇది యాక్చువల్ కాస్ట్. మరి ఇలాంటి ప్రాబ్లమ్స్ మనకి ఇస్తాడు, మనము చేయడానికి ఈజీగా దీని యొక్క మెథడ్ యొక్క ఫాలో కావాలి. చూడండి, ఇఫ్ 3/7 at 2/5 of a number is 198, find the number అన్నాడు. కాబట్టి లెట్ ది నంబర్ ఎక్స్ అనుకుంటాం. లెట్ ది నంబర్ ఎక్స్. మరి 3/7 అన్నాడు. 3/7 ఆఫ్ 2/5 ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 198. 3/7 ఆఫ్ మరి 2/5 ఆఫ్
x is equal to 198. 3 by 7 into 2 by 5 into x is equal to 198. X is equal to 198 into మరి 5 by 2 into 7 by 3. దీని అంత సింప్లిఫై చేస్తే మరి x is equal to 33 into 35 is x is equal to 1155. ఇది మళ్ళీ యాక్చువల్గా నంబర్. నెక్స్ట్ ప్రాబ్లం 280 oranges are divided among 50 girls and boys, so that each boy gets 5 oranges and each girl 9 of 7 oranges. How many girls are there అన్నాడు. అంటే 280 ఆరెంజ్ పనులను 50 మంది గర్ల్స్ అండ్ బాయ్స్ మొత్తం ఉన్నటువంటి 28 మెంబర్స్లో 50 మందికి డివైడ్ చేసినాడు 280ని చేస్తే అందులో గర్ల్స్ ఎంతమంది ఉన్నారు అని అడుగుతున్నాడు. కాబట్టి లెట్ ది నంబర్ ఆఫ్ గర్ల్స్ బి ఎక్స్ అనుకుంటాం. మరి దెన్ ద నంబర్ ఆఫ్ బాయ్స్ బి 50 మైనస్ ఎక్స్. 50 మైనస్ ఎక్స్, గర్ల్స్ని ఎక్స్ అనుకుంటే బాయ్స్ ఎంతమంది అంటే 50 మైనస్ ఎక్స్ అని రాసుకుంటాం ఫార్ములా. దెన్ ద నంబర్ ఆఫ్ బాయ్స్ బి 50 మైనస్ ఎక్స్. మరి దాంట్లో వాడు ఇచ్చినాడు ఏమని, సో దట్ ఈచ్ బాయ్ గెట్స్ 5 ఆరెంజెస్ అండ్ ఈచ్ గర్ల్ 9 ఆర్ 7 ఆరెంజెస్ అన్నాడు. కాబట్టి 7 into x ప్లస్ 5 into 50 minus x is equal to 280. ఓకేనా. కాబట్టి 5 ఆరెంజెస్ అండి, సో దట్ ఈచ్ బాయ్ గెట్స్ 5 ఆరెంజెస్ అండ్ ఈచ్ గర్ల్ గెట్స్ 7 ఆరెంజెస్ అన్నాడు. కాబట్టి 7x ప్లస్ 5 into 50 minus x is equal to 280. 7x plus 250 minus 5x is equal to 280. 7x minus 5x is equal to 280 minus 250. 2x is equal to 30. X is equal to 30 by 2 is equal to x is equal to 5. కాబట్టి నంబర్ ఆఫ్ గర్ల్స్ ఎంతమంది అంటే ఇక్కడ 15 అని. మరి బాయ్స్ ఎంతమంది అంటే 50 మైనస్ 15 తీసేస్తే మనకి 45, సారీ 35 బాయ్స్ ఉంటారు, మరి 15 గర్ల్స్. అది గర్ల్స్ మాత్రమే అడిగినాడు మనకి. కాబట్టి గర్ల్స్ వచ్చేసి 15. మరి ఇచ్చినప్పుడు ఇలా మనము ప్రాబ్లంను చదవాలి. ఫస్ట్ ఆ 280 ఆరెంజెస్ని డివైడ్ చేసినాడు అమాంగ్ ది 50 గర్ల్స్లో, 50 గర్ల్స్ అండ్ బాయ్స్ ఇద్దరు కలిపి. మరి సో దట్ ఈచ్ బాయ్ గెట్ 5 ఆరెంజెస్, బాయ్స్ 5, గర్ల్స్ వచ్చేసి 7 ఆరెంజెస్ అని. మరి హౌ మెనీ గర్ల్స్ ఆర్ దేర్ అన్నాడు. కాబట్టి లెట్ ది నంబర్ ఆఫ్ గర్ల్స్ బి ఎక్స్ అనుకుంటాం. మరి దెన్ ద నంబర్ ఆఫ్ బాయ్స్ బి 50 మైనస్ ఎక్స్. కాబట్టి ఫార్ములా 7 into x అంటే 7తో మరి గర్ల్స్ అని, ప్లస్ బాయ్స్కి వచ్చేసి 5 అని. కాబట్టి 5 into 50 minus x is equal to 280. మరి గర్ల్స్ 50 వస్తుంది, మరి బాయ్స్ వచ్చేసి 30. మరి నెక్స్ట్ వన్, ఏ బాయ్ వాజ్ ఆస్క్డ్ టు మల్టిప్లై ఏ నంబర్ బై 25. He instead multiplied the number by 52 and got the answer 324. More than the correct answer, what was the number అన్నాడు. కాబట్టి చూడండి, ఏ బాయ్ వాజ్ ఆస్క్డ్ టు మల్టిప్లై ఏ నంబర్ బై 25 అన్నాడు. ద ఇన్స్టెడ్ మల్టిప్లైడ్ బై ది నంబర్ బై 52 అన్నాడు. 324 అంటే ఈజ్ ఈక్వల్ టు మోర్ దాన్ ద కరెక్ట్ ఆన్సర్ వాట్ వాజ్ ది నంబర్ అన్నాడు. కాబట్టి ఎక్స్ ఇంటూ 52 మైనస్ ఎక్స్ ఇంటూ 25 ఈజ్ ఈక్వల్ టు 324. ఇక్కడ ఎక్స్ అనేది మనకి బాయ్ తెలియదు కాబట్టి ఎక్స్ ఇంటూ 25 మైనస్ ద ఇన్స్టెడ్ మల్టిప్లైడ్ వచ్చేసి ద నంబర్ బై ఇక్కడ 52.
minus 52 into x. 52 into x minus 25 into x is equal to 324. మరి 20 minus 25x లో x is equal to 324. X is equal to 324 by 27. Therefore x is equal to 12. ఇది మరి నంబర్. వాట్ వాజ్ ది నంబర్ అంటే ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ x is equal to 12. అంటే ఈ 12 అందులో మల్టిప్లై చేస్తే మనకి ఇది ఈక్వల్ అవుతుంది కాబట్టి కరెక్ట్ వాల్యూ ఈజ్ 12. A and B together have 158. C has 101 less than what and B together have, and B has 23 rupees more than C. How many does A have అన్నాడు. వేస్తే మరి A plus B is equal to 158 అంట. A and B అన్నాడు together have 158. కాబట్టి C has 101 అంటే ఏమి 158 లో 101 తీసేస్తే మనకి 57 వస్తుంది. C has 101 less than అన్నాడు కాబట్టి మైనస్ చేస్తే 158 మీన్స్ మైనస్ 101 వేస్తే 57. B together have B has 23 rupees అన్నాడు. కాబట్టి అప్పుడు A plus B is equal to 158. మరి B వచ్చేసి ఏమి 57 plus 23 వేస్తే 80 వస్తుంది. మరి ఆ A plus B plus లో 80 is equal to 158. A is equal to 158 minus 80 is equal to 78. కాబట్టి సింపుల్ ఇంట్రెస్ట్ మరి అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ చేయాలంటే మనము ప్రాబ్లము చూడండి. సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మరి సింపుల్ ఇంట్రెస్ట్ అంటే SII అంటాం. ఎస్ అంటే సింపుల్ అని, ఐ అంటే ఇంట్రెస్ట్. సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా PTR by 100. PTR by 100 వేర్ P is a ప్రిన్సిపల్ అంటే అసలు అని, T టైం అని అంటే డేట్ ఏ టైం అని, ఆర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనం ఇచ్చిన దానికి ఇంట్రెస్ట్ ఎంత. మరి ఇలాంటి PTR by 100. P అంటే ప్రిన్సిపల్ అమౌంట్ అని, T అంటే టైం అని, ఆర్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇందులో మనకు ఒక ప్రాబ్లం చూడండి. ఫైండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 5,000 rupees at 10% per annum for 3 years. P is equal to మరి 5,000, ఇక్కడ ఆర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10%, T వచ్చేసి 3 years అయిందన్నాడు. మరి సింపుల్ ఇంట్రెస్ట్ అనే ఫార్ములా ఇక్కడ రాయాలి. PTR by 100 is equal to మరి P 5,000 into 3 into 10 by 100 చేస్తే మనకి సార్. ఓకే, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. వినబడుతుందా? వినపడుతుంది సార్. ఇది సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అని. మరి సింపుల్ ఇంట్రెస్ట్ వాడాలంటే మనకు ఫార్ములా PTR by 100 అని. P అంటే మనకి ప్రిన్సిపల్ అని, అమౌంట్ అని, T అంటే టైం అని, అంటే 3 years 1 year 2 year ఉంటాం కదా, మనం క్యాలిక్యులేషన్ వేస్తాం కదా ఇప్పుడు అప్పు ఇచ్చిన వాళ్ళతో, అలాంటి మోడల్ ప్రాబ్లమ్స్ ఇవి. నెక్స్ట్ ఆర్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, 2 rupees ఇంట్రెస్టా మరి 1 rupee ఇంట్రెస్టా, కాబట్టి వాడు 10% అన్నాడు కాబట్టి దాన్ని బట్టి మనం వేసుకుంటాం. కాబట్టి సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు PTR by 100 ఈజ్ ఈక్వల్ టు P అంటే 5,000 మరి టైం వచ్చేసి 3 మరి ఇంటూ ఆర్ వచ్చేసి 10. కాబట్టి దీన్ని సింప్లిఫై చేస్తే 1,500. నెక్స్ట్ ఫైండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 5,600 ఆఫ్ 6 into 2 by 3. Tax amount 9 months of taxation of for 9 months అన్నాడు. మరి 9 months అన్నప్పుడు ఇక్కడ P is equal to 5,600 ప్రిన్సిపల్ అమౌంట్, మళ్ళీ ఇక్కడ రేటు ఆఫ్ ఇంట్రెస్ట్ 6 2/3%, మరి T వచ్చేసి కాలము 9 months.
కాబట్టి ఇక్కడ R ఈజ్ ఈక్వల్ టు 6×3 + 2 20/3. T ఈజ్ ఈక్వల్ టు ఏమి 9 months అంటే 9/12 అంటే మనకి ఇయర్లీ 12 కాబట్టి అక్కడ 9/12 అని వేసుకుంటాం. కాబట్టి సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు PTR/100 ఈజ్ ఈక్వల్ టు 5600 ఇంటూ 9/12 ఇంటూ 20/3 డివైడెడ్ బై 10 డివైడెడ్ బై 100 చేస్తే మళ్ళీ ఎంత వస్తుంది? ఎంత క్యాన్సిల్ చేస్తే 2 zeros క్యాన్సిల్ అవుతాయి. ఇక్కడ 3 3s 9, మరి ఇక్కడ 3 4s 12, 4 5s 20 అంటే 56 into 5 అంటే 280 రూపీస్. 280 రూపీస్. ఇది మనకి ఫైండ్ సింపుల్ ఇంట్రెస్ట్ అనేది. ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ 280 రూపీస్. మరి నెక్స్ట్ వన్, హౌ మచ్ సింపుల్ ఇంట్రెస్ట్ విల్ 2000 rupees aim in 18 months at 6%. 6% అన్నాడు. మరి P ఈజ్ ఈక్వల్ టు 2000, R ఈజ్ ఈక్వల్ టు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 6%, మరి టైం వచ్చేసి 18 months ఇచ్చినాడు టైం. మరి 18 months అంటే అక్కడ T 18/12. ఓకే, మన ఇయర్కి 12 months కాబట్టి ఆ విధంగా వేసుకోవాలి 18/12 అని. కాబట్టి సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు PTR/100. P అంటే 2000 ఇంటూ మరి T అంటే 18/12 ఇంటూ R ఈజ్ 6 డివైడెడ్ బై 100 అంటే 6% అంటే 6/100 అని టోటల్. కాబట్టి ఏమొస్తుంది? 180 రూపీస్ వస్తుంది. 180 రూపీస్ అంటే ఈ పర్సంటేజ్కి మనము ఇచ్చినటువంటి 8 months గాను మరి 180 రూపీస్ per month. నెక్స్ట్, which sum the simple interest at the rate of 3/4%, మరి principal amount will be 210 rupees in 2 1/3 years అన్నాడు. అంటే సింపుల్ వచ్చేసి 2000 రూపీస్, R వచ్చేసి 3/4 అంటే ఏమి 3 12 3 15/4, T 2 into 1/3 టైము అంటే 3 2 6 7/3 ఈజ్ ఈక్వల్ టు P ఎంత అన్నాడు. కాబట్టి P ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఫార్ములా PTR/100 అంటే మనం కనుక్కోవాల్సింది P కనుక్కోవాలి. సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చినాడు? 210 రూపీస్ ఇచ్చినాడు. మరి 210 ఇంటూ 100/7/3 ఇంటూ 15/4 క్యాన్సిల్ చేస్తే 3 5 15. ముందు సింప్లిఫై చేస్తే మనకి 2400 రూపీస్ వస్తుంది ప్రిన్సిపల్ అమౌంట్. 2400 రూపీస్. ఇది సింపుల్ ఇంట్రెస్ట్ పైన మనము ఎలా కనుక్కుంటాము ప్రాబ్లమ్స్. మరి సింపుల్ ఇంట్రెస్ట్లో మనకి PTR/100 ఫార్ములా వేస్తాము. P అంటే ప్రిన్సిపల్ అమౌంట్, R అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, T అంటే టైము, కాల వ్యవధి అంటాం దాన్ని. ఎన్ని సంవత్సరాలు అయింది, ఎన్ని నెలలు అయినాయి, అట్లా ఆ కాల వ్యవధిని మనం టైంగా తీసుకుంటాం. మరి నెక్స్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటాడు. మరి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏమంటే P ఇంటూ 1 + R/100 హోల్ టు ద పవర్ ఆఫ్ T. P ఇంటూ 1 + R/100 హోల్ టు ద పవర్ ఆఫ్ T మైనస్ P. ఇది ఫార్ములా. చూడండి, ఇందులో ఒక ప్రాబ్లం చూద్దాం. మరి ఫైండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ 6250 రూపీస్ అట్ 8% ఆఫ్ ఫర్ 2 years అన్నాడు. అంటే P వచ్చేసి ప్రిన్సిపల్ అమౌంట్ 6250 అని,
మరి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8% అని, మరి టైం వచ్చేసి 2 years ఇచ్చినాడు. మరి 2 years ఇస్తే ఇక్కడ ఫార్ములా మరి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ 1 ప్లస్ ఆర్ బై 100 ఇంటూ 100 హోల్ పవర్ టీ మైనస్ పి అన్నాడు. కాబట్టి పి అంటే 6250, 1 ప్లస్ రేట్ వచ్చేసి ఇంట్రెస్ట్ 8/100 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, మరి హోల్ స్క్వేర్ అంటే టీ 2 years గడువు కాబట్టి 2 years మైనస్ మరి పి 6250. మరి 6250 ఇంటూ దీన్ని సింప్లిఫై చేస్తే 100 అంటే 108 డివైడెడ్ బై 100 హోల్ స్క్వేర్, మరి 2/27/25 హోల్ స్క్వేర్ మైనస్ 6250. దాన్ని మనం సింప్లిఫై చేస్తే 6250 ఇంటూ 27/25 ఇంటూ 27/25, ఎందుకంటే హోల్ స్క్వేర్ ఇచ్చినాడు కాబట్టి. కాబట్టి అదంతా సింప్లిఫై చేసి మైనస్ 6250. కాబట్టి దాన్ని సింప్లిఫై చేస్తే 4290 మైనస్ 6250. కాబట్టి 1040 మైనస్ 1040. ఓకేనా? మరి ఫైండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ 8,000 rupees at 5% of for 3 years. మరి ప్రిన్సిపల్ అమౌంట్ 8,000, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5%, టైం వచ్చేసి 3 years. మరి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ 1 ప్లస్ ఆర్ బై 100 హోల్ పవర్ టీ మైనస్ పి. మరి ఈజ్ ఈక్వల్ టు పి అంటే 8,000 ఇంటూ 1 ప్లస్ ఆర్ అంటే 5 డివైడెడ్ బై 100, టైం వచ్చేసి హోల్ క్యూబ్డ్ మైనస్ 8,000. 8,000 ఇంటూ 105 డివైడెడ్ బై 100 హోల్ క్యూబ్డ్ మైనస్ 8,000 అంటే 21/20. 8,000 ఇంటూ 21/20 హోల్ క్యూబ్డ్ మైనస్ 8,000. మరి 8,000 ఇంటూ 21/20 ఇంటూ 21/20 మైనస్ 8,000. మరి దీన్ని క్యాన్సిల్ చేస్తే మరి 9,261 మైనస్ 800 ఈజ్ 1261. ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటాం. కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కోవడం కూడా మన ఫార్ములా ఉండాలి. ఈ ఫార్ములా ఇది ఒకటి ఎస్ఏకి ఇస్తాడు మనకి ఇందులో. చూడండి, ఫైండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ 1,000 rupees at 5% per annum for 1 year. 1 year అన్నాడు. మరి కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అన్నాడు. కాబట్టి ఇక్కడ ప్రిన్సిపల్ అమౌంట్ 1000, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5% ఇచ్చినాడు కాబట్టి 5, టైం వచ్చేసి 1 year 2 year ఇక్కడ అని, ఇక 2 years ఇచ్చినాడు. మరి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ 1 ప్లస్ ఆర్ బై 100 హోల్ పవర్ టీ మైనస్ పి, 1000 ఇంటూ 1 ప్లస్ 5/200. ఏది 5/200 అనేది? కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అన్నాడు. హాఫ్ ఇయర్లీ. ఓకే, హాఫ్ ఇయర్లీ అంటే 6 months. ఓకే ఓకే ఓకే. రేట్ వచ్చేసి ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5 కాబట్టి కాలము టీ కాబట్టి 5/2 ఇంటూ 100 ఈస్ 200 హోల్ స్క్వేర్ మైనస్ 1000. వాట్ ఈజ్ ఈక్వల్ టు 1000 ఇంటూ 205/200 హోల్ స్క్వేర్ మైనస్ 1000. కాబట్టి 1000 ఇంటూ 41/40 హోల్ స్క్వేర్
minus 1000. 1000 into 41/40 into 41/40 minus 1000. 0 gets cancel అవుతాయి. మరి 10 2 2 2 5 మరి 5 into 41 into 41 into అది మల్టిప్లై చేస్తే 8405 డివైడెడ్ బై 8 minus 1000. దీన్ని సింప్లిఫై చేస్తే మరి 1050.62 minus 1000 50.67. మీరు find compound interest on 5,000 rupees at 12% per annum for 1 year compound. ఇక్కడ 1 year అన్నాడు ఇంట్రెస్ట్. మరి P is equal to 5,000 R అంటే మరి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 12% టైము 1 year గడువు కాల వ్యవధి 1 year ఇచ్చినాడు. మరి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు P into 1 plus R by 100 whole power P minus P. కాబట్టి 5,000 1 plus R by 200 హాఫ్ ఇయర్లీ అన్నాడు కాబట్టి అక్కడ 2 తీసుకోవాలి. 1 year హాఫ్ ఇయర్లీ కాబట్టి 200 whole square minus 5,000. కాబట్టి 5,212 divided by 200 whole square minus 5,000. మరి అంతా సింప్లిఫై చేస్తే మనకి 680 రూపీస్ 680 రూపీస్. నెక్స్ట్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ 50,000 at 12% per annum for 6 months కాంపౌండ్ క్వార్టర్లీ అన్నాడు. 6 months కోసారి 2 క్వార్టర్లీ. క్వార్టర్లీ అంటే 4 అక్కడ 2 క్వార్టర్లీ అంటే 4 అవుతుంది. కాబట్టి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు P into 1 plus R by 400 whole power T minus P. కాబట్టి 5,000 50,000 1 plus 12 by 400 whole square minus 50,000. 50,000 మరి 42 412 by 400 whole square minus 50,000. 50,000 103 divided by 100 whole square minus 50,000. 50,000 1 into 103 by 100 into 103 by 100 minus 50,000. 53,045 minus 50,000. 3,045 రూపీస్. ఇది మనము సింపుల్ ఇంట్రెస్ట్ ఎలా కనుక్కుంటాం, మరి కాంపౌండ్ ఇంట్రెస్ట్ కూడా ఎలా కనుక్కోవచ్చు అనే దానిపైన ఈ ఫార్ములాస్ దానికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్. నెక్స్ట్ వన్, ఫైండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ రూపీస్ 5,625 for 9 months at 16% per annum compound quarterly అన్నాడు. So P is equal to 50,625 rate of interest 16%. T is equal to 9 months అంటే 3 quarters అన్నాడు అక్కడ. కాబట్టి కాబట్టి 15,625 into 1 plus R by quarterly అన్నాడు. 2 quarterలు అంటే 400 డివైడ్ హోల్ పవర్ 3 years మరి మైనస్ 15,625. కాబట్టి 15,625 ప్లస్ 416 డివైడెడ్ బై 400 హోల్ క్యూబ్డ్ మైనస్ 15,625. కాబట్టి ఇదంతా మనకి సింప్లిఫై చేస్తే 15,625 అంటే 104 డివైడెడ్ బై 100 హోల్ క్యూబ్డ్ మైనస్ 15,625.
15,625 into 21/20 into 21/20 into 21/20 minus 15,625. ఈ విధంగా చేసుకొని సింప్లిఫై చేస్తే మనకి మరి 1,951 రూపీస్. ఇక్కడ మనము ఇది గుర్తుపెట్టుకోండి, 1 year అంటే 100 అని, అక్కడ టీ కాదు ఆర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కింద డివైడెడ్ బై ఉంది కదా, 1 ప్లస్ ఆర్ బై అని. 1 year ఉంటే 100 తీసుకుంటాం, హాఫ్ ఇయర్ తీసుకుంటే 200 అని తీసుకుంటాం, క్వార్టర్లీ అంటే 400 అని తీసుకుంటాం. ఇది 3 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. 1 year అంటే మరి 100 అని, అంటే మనకి ఏమని పి ఇంటూ 1 ప్లస్ ఆర్ బై 100 హోల్ పవర్ టీ మైనస్ పి అని ఉంది కదా. కాబట్టి ఆడ 1 ప్లస్ ఆర్ బై 100 ఎప్పుడు 1 year ఇచ్చినప్పుడు, మరి హాఫ్ ఇయర్ ఇచ్చినప్పుడు అక్కడ ఆర్ బై 200 వేస్తాం, మరి క్వార్టర్లీ ఇచ్చినప్పుడు ఆర్ బై 400 వేస్తాం. ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ యావరేజ్, సమ్ ఆఫ్ ఐటమ్స్ డివైడెడ్ బై నంబర్ ఆఫ్ ఐటమ్స్. ఇది ఫార్ములా. యావరేజ్ పైన కొన్ని ప్రాబ్లమ్స్, మరి సమ్ ఆఫ్ ఐటమ్స్ డివైడెడ్ బై నంబర్ ఆఫ్ ఐటమ్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 100 న్యాచురల్ నంబర్స్, సమ్ ఆఫ్ ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 100 న్యాచురల్ నంబర్స్ అన్నాడు. కాబట్టి సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నంబర్స్ ఈజ్ n ఇంటూ n+1 డివైడెడ్ బై 2. ఇక్కడ ఫార్ములా ఏమన్నాడు, క్వశ్చన్లో ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 100 అన్నాడు. కాబట్టి 100 ఇంటూ 100+1 డివైడెడ్ బై 2, మరి 100 ఇంటూ 101 డివైడెడ్ బై 2, 250. కాబట్టి 50 ఇంటూ 101 ఈజ్ ఈక్వల్ టు 5050. మరి 5015 మళ్ళీ మనం పర్సంటేజ్లో వేస్తే బై 100 వేస్తే అది 50.3 వస్తుంది. నెక్స్ట్, ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ ఆల్ ది నంబర్స్ బిట్వీన్ 6 to 34 which are divisible by 5. చూడండి, నంబర్స్ ఆర్ 10, మరి 15, 20, 25, 30. ఇక్కడ 5తో డివిజిబుల్ అయ్యేవి 5 2 10, 5 3 15, 5 4 20, 5 5 25, 5 6 30. ఆ నంబర్స్ మాత్రమే మనకి డివిజిబుల్ అవుతుంది. మరి ద యావరేజ్ సమ్ ఆఫ్ ఐటమ్స్ అంటే ఎన్ని, 10 + 15 + 20 + 25 + 30 డివైడెడ్ బై ఎన్ని ఉండే ఐటమ్స్, అవి 5 ఉన్నాయి. కాబట్టి 100/100 టోటల్ వస్తుంది. టోటల్ బై 5 ఈజ్ ఈక్వల్ టు 20. ఇది మనకి ఇచ్చినటువంటి యావరేజ్ ఫార్ములా బిట్వీన్ ఫైవ్ నెంబర్స్ వస్తాయి. మరి నెక్స్ట్, ఇందులో ఒక పై గ్రాఫ్ అని ఒకటి, పై చార్ట్ అని అంటాడు, పై గ్రాఫ్ అని ఇస్తాడు. మరి పై గ్రాఫ్ ఇచ్చినప్పుడు ద పై గ్రాఫ్ గివెన్ బిలో షోస్ ది బ్రేకప్ ఆఫ్ ది కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఏ హౌస్ assuming the total cost of construction is 6 lakhs. Answer the question given below. డయాగ్రామ్ ఇచ్చినాడు మనకి, ఈ పై చార్ట్ అంటాం దీన్ని. ఇందులో మరి ఫస్ట్ టింబర్, సూపర్విజను, మరి స్టీలు, మరి బ్రిక్స్, సిమెంటు, లేబర్, ఇవన్నీ కావాలి. ఒక బిల్డింగ్ని మనము కన్స్ట్రక్ట్ చేయాలి అంటే ఇవన్నీ మనకి అవసరం. అందులో ఎంతెంత పర్సెంట్ మనకి వీడు అంటే టింబర్ అనేవాడు 36% అని, మరి సూపర్విజన్ 54, మరి స్టీలు 54, బ్రిక్స్ వచ్చేసి 54, సిమెంట్ వచ్చేసి 12 డిగ్రీ, లేబర్ వచ్చేసి 90 degrees.
అంటే ఇక్కడ ద అమౌంట్ స్పెంట్ ఆన్ సిమెంట్ ఈజ్ అన్నాడు. అంటే సిమెంట్ ఎంత ఉంది ఇక్కడ 72 ఉంది. 72 డిగ్రీస్ అంటే మొత్తం టోటల్ డిగ్రీస్ 360 కాబట్టి 72/360 ఇంటూ 6 lakhs చేస్తే మరి 1,20,000 వస్తుంది. ఓన్లీ ద అమౌంట్ స్పెంట్ ఆన్ సిమెంట్ ఈజ్ అన్నాడు. అంటే సిమెంట్కి మనము వెచ్చించాల్సినటువంటి అమౌంట్ ఎంత అంటే 1,20,000 రూపీస్ అని అర్థం. 1,20,000 ఎలా అన్నాడు అంటే ద అమౌంట్ స్పెంట్ ఆన్ సిమెంట్ ఈజ్ అన్నాడు. సిమెంట్ ఎక్కడుందో డయాగ్రామ్ లో చూసుకొని అది 72 డిగ్రీస్ ఉంది కాబట్టి మరి 72 డిగ్రీస్ డివైడెడ్ బై టోటల్ డిగ్రీ ఎంత 360 డిగ్రీస్ కాబట్టి 72/360 ఇంటూ 6 lakhs. దానికి సింప్లిఫై చేస్తే మనకి 1,20,000. నెక్స్ట్ ప్రాబ్లం ద అమౌంట్ స్పెంట్ ఆన్ లేబర్ ఎక్సీడ్స్ ద అమౌంట్ స్పెంట్ ఆన్ సూపర్విజన్ బై అన్నాడు. చూడండి ద అమౌంట్ స్పెంట్ ఆన్ లేబర్ మరి లేబర్ ఎంత ఉంది 90 డిగ్రీస్ 90 డిగ్రీస్ బై అంటే 90/360 ఇంటూ 6 lakhs చేస్తే అది కూడా మరి 1,50,000 వస్తుంది. మరి నెక్స్ట్ ద అమౌంట్ స్పెంట్ ఆఫ్ సూపర్విజన్ అన్నాడు. సూపర్విజన్ ఎంత ఉన్నాడు 50 డిగ్రీస్ కాబట్టి 50/360 ఇంటూ 6 lakhs ఇది వేస్తే మనకి 90,000 వస్తుంది. మరి 90,000 వచ్చినప్పుడు $1,00,000 మరి ఎక్సీడ్ అన్నాడు కాబట్టి మైనస్ చేయాలి. 1,50,000 మైనస్ 90,000 తీసేస్తే ఇక్కడ 60,000. ఇది మనకి ఆన్సర్. క్వశ్చన్లు ఏమడినారు ఫైనల్ గా టోటల్ కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఈజ్ 6 రూపీస్. మరి 3 క్వశ్చన్లు ఇట్లా క్వశ్చన్ వరకు క్వశ్చన్ వైజ్ అడతాడు. చూడండి ఇందులో ఇంకోటి ఉంది ద అమౌంట్ స్పెంట్ ఆన్ సిమెంట్ స్టీల్ అండ్ సూపర్విజన్ ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ ది టోటల్ కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అన్నాడు. కాబట్టి ఇక్కడ మనకి స్పెంట్ ఆన్ సిమెంట్ అంటే 72 మరి స్టీల్ వచ్చేసి 54 సూపర్విజన్ వచ్చేసి 54 3 ఐటమ్స్ని యాడ్ చేస్తాం 72 + 54 + 54 ఇదంతా ఏమి 360 డిగ్రీస్లో జరగాలి కాబట్టి బై 360 ఇంటూ 6 lakhs మరి ఈజ్ ఈక్వల్ టు ఎంత టోటల్ చేస్తే 180 డివైడెడ్ బై 360 మరి 18,36 మరి lakhs లేక 30,000 మరి 50% ఆఫ్ ది టోటల్ కన్స్ట్రక్షన్ 0 క్యాన్సిల్ అవుతాయి కాబట్టి 30,000. ఓకే ఇదొక మోడల్. ఇంకొక మోడల్ ఏమంటే బార్ గ్రాఫ్ అని వస్తుంది ఒకటి. ఈ విధంగా బార్ గ్రాఫ్ నెక్స్ట్ క్లాస్లో చెప్దాంలేమ్మా. హలో హలో మా లత